ప్రపంచ నేర చరిత్రలో ఎన్నో వింతలున్నాయి. కానీ ఒక వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసి గాలిలో ఉండగానే మాయమైపోయి 50 ఏళ్లు గడిచినా దొరకకుండా ఉండడం అనేది కేవలం సినిమాల్లోనే సాధ్యమనుకుంటాం. కానీ ఇది నిజంగా జరిగింది. నవంబర్ 24, 1971 థాంక్స్ గివింగ్ డే ముందు రోజు అమెరికాలోని పోర్ట్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక నల్లటి సూట్ ధరించిన ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా విమానం ఎక్కాడు. అతను మళ్ళీ కిందకు దిగుతాడని ఎవరూ ఊహించలేదు. ఎవరూ గుర్తించలేకపోయిన ఆ హైజాకర్ ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలీదు. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఆ హైజాకర్ ఎవరు? ఆయన ఎలా విమానం హైజాక్ చేశాడు? చివరికి ఏమైపోయాడు? అనేది తెలుసుకుందాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నవంబర్ 24 మధ్యాహ్నం 2:50 పోర్ట్‌లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కౌంటర్ దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళాడు. చాలా ప్రశాంతంగా, హుందాగా కనిపిస్తున్నాడు. తన పేరు డాన్ కూపర్ అని చెప్పి కేవలం $20 పెట్టి సియాటిల్ వెళ్ళడానికి ఒక వన్ వే టికెట్ కొన్నాడు. అప్పట్లో విమానం ఎక్కడమంటే బస్సు ఎక్కినంత సులభం. ఈ రోజుల్లో లాగా మెటల్ డిటెక్టర్లు లేవు. ఐడీ కార్డులు అడగరు. అసలు బ్యాగ్‌లో ఏముందో తనిఖీ చేసేవారు కాదు. ఆ వ్యక్తి నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 305 ఎక్కాడు. అతను విమానం వెనుక భాగంలో ఉన్న 18 సీట్‌లో కూర్చున్నాడు. అతను ఒక నల్లటి బిజినెస్ సూట్, తెల్లటి చొక్కా, ఒక నల్లటి టై, చేతిలో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని ఉన్నాడు. అతను లోపలికి రాగానే ఒక సిగరెట్ వెలిగించి బ్రెడ్ అండ్ సోడా ఆర్డర్ ఇచ్చాడు. ఎవరైనా చూస్తే అతను ఒక బిజినెస్ పని మీద వెళ్తున్న ఎగ్జిక్యూటివ్ అనుకుంటారు. కానీ అతను ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడని ఎవ్వరూ ఊహించలేదు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఫ్లైట్ అటెండెంట్ ఎయిర్ హోస్టెస్ అతని పక్క నుంచి వెళ్తుంటే కూపర్ ఆమెకు ఒక చిన్న నోట్ ఇచ్చాడు. ఎయిర్ హోస్టెస్ ఏమనుకుందంటే, ఓహో! ఈ అందమైన వ్యక్తి నా ఫోన్ నంబర్ అడుగుతున్నాడేమోనని సరదాగా నవ్వుకుంటూ చిట్టిని చదవకుండా తన హ్యాండ్ బ్యాగ్‌లో పడేసింది. కానీ కూపర్ వెంటనే ఆమెను పిలిచి తన నల్లటి కళ్ళద్దాలు వెనుక నుండి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చాలా గంభీరంగా ఇలా అన్నాడు. మిస్, ఆ పేపర్ ఒక్కసారి తీసి చూడండి. నా దగ్గర బాంబుంది. నా పక్కన వచ్చి కూర్చోండి. ఎయిర్ హోస్టెస్ ఒక్కసారిగా షాక్ అయింది. వణుకుతున్న చేతులతో ఆ చిట్టి తీసి చూసింది. అందులో స్పష్టంగా రాసుంది. నా బ్రీఫ్ కేస్‌లో బాంబుంది. నేను చెప్పింది వినకపోతే విమానాన్ని పేల్చేస్తాను అని. అతను మెల్లగా తన బ్యాగ్ తెరిచి చూపించాడు. అందులో ఎర్రటి డైనమిక్ స్టిక్స్ మరియు వైర్లు ఉన్నాయి. ఆ క్షణం నుండి విమానంలో 36 మంది ప్రయాణికుల ప్రాణాలు ఆ మిస్టరీ మ్యాన్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కూపర్ తన డిమాండ్‌లను ఇలా చెప్పాడు. అవేంటంటే, సాయంత్రం 5 గంటలలోపు $2,00,000 సిద్ధం చేయాలి. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. అది కూడా కేవలం $20 నోట్ల రూపంలోనే ఉండాలి. ఇంకా నాకు 4 పారాచూట్లు కావాలి. మరియు విమానం సియాటిల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడు ఇంధనం నింపడానికి ట్రక్కులు రెడీగా ఉండాలి. విచిత్రం ఏంటంటే, ఈ గొడవ జరుగుతున్న విమానంలో మిగతా 36 మంది ప్రయాణికులకు అసలు విషయం తెలీదు. విమానంలో ఏదో మెకానికల్ సమస్య వచ్చిందని పైలట్లు అనౌన్స్ చేశారు. కూపర్ అడిగినట్టుగా $2,00,000 ఇవ్వడానికి ఎఫ్‌బీఐ ఒప్పుకుంది. కానీ వారు ఒక చిన్న తెలివి ప్రయోగించారు. ఆ ప్రతి నోటు యొక్క సీరియల్ నంబర్‌ను మైక్రో ఫిల్మ్ ద్వారా ఫోటోలు తీసి రికార్డ్ చేశారు. అంటే కూపర్ ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు చేసినా ఆ నోట్ నంబర్ ద్వారా అతన్ని పట్టుకోవచ్చని వారి ప్లాన్. విమానం రాత్రి 5:45 సియాటిల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. బయట వందల మంది పోలీసులు, ఎఫ్‌బీఐ ఏజెంట్లు స్నైపర్ గన్‌తో రెడీగా ఉన్నారు. కానీ కూపర్ చాలా తెలివైనవాడు. విమానం లోపల లైట్లు ఆపేయమని చెప్పాడు. అలా ఆపేస్తే బయట ఉన్న స్నైపర్లకు తను ఎక్కడ ఉన్నాడో కనిపించకుండా జాగ్రత్త పడవచ్చు. డబ్బు అందిన తర్వాతే అతను ప్రయాణికులను మరియు ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను వదిలేశారు. ప్రయాణికులు దిగిపోయాక కూపర్ పైలట్లతో మనం ఇప్పుడు మెక్సికో సిటీకి వెళ్తున్నాం అని చెప్పాడు. కానీ అతను పెట్టిన కండిషన్లు పైలట్లను ఆశ్చర్యపరిచాయి. అవేంటంటే సాధారణంగా విమానంలో 30,000 అడుగుల పైన ఎగురుతాయి. కానీ కూపర్ 10,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో వెళ్ళమన్నాడు. ఎందుకంటే అంత ఎత్తులో అయితే పారాచూట్ సహాయంతో దూకేయడానికి సాధ్యమవుతుంది. విమానం చాలా నెమ్మదిగా వెళ్లాలని చెప్పాడు. విమానం యొక్క ఫ్లాప్స్ కిందకి దించి ఉంచాలని చెప్పాడు. ల్యాండింగ్ గేర్ కూడా బయటే ఉండాలని చెప్పాడు. దీనివల్ల విమానం వేగం పెరగకుండా ఉంటుంది. కూపర్ కావాలనే బోయింగ్ 727 విమానాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ విమానానికి వెనుక వైపు నుండి మెట్లు కిందకు దించే సదుపాయం ఉంటుంది. గాలిలో ఉండగానే ఆ మెట్లు తెరిచి దూకేయడానికి అతనికి వీలు కల్పిస్తుంది. సమయం రాత్రి 8 గంటలు దాటింది. బయట గడ్డగడ్డే చలి, భారీ వర్షం. విమానం లోపల కూపర్ ఒక్కడే ఉన్నాడు. అతను తన నల్లటి టైని తీసేసి సీట్ మీద వదిలేశాడు. పారాషూట్ కట్టుకొని 21 కిలోల బరువున్న డబ్బు సంచిని తన శరీరానికి గట్టిగా కట్టుకున్నాడు. అతను విమానం వెనుక ఉండే మెట్లను తెరిచాడు. ఒక్కసారిగా లోపలికి అతి వేగంగా గాలి చొరబడింది. విమానం లోపల గాలి పీడనం మారిపోయింది. పైలట్లు కాక్‌పిట్ నుండి ఇంటర్‌కామ్ ద్వారా ఏమైనా సహాయం కావాలని అడిగారు. కూపర్ నుండి వచ్చిన సమాధానం నో. అతను ప్రపంచంతో మాట్లాడిన ఆఖరి మాట అదే. సరిగ్గా రాత్రి 8:13 విమానం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. పైలట్లు ఇన్‌స్ట్రుమెంట్స్ గమనించారు. విమానం తోకభాగం ఒక్కసారిగా పైకి లేచింది. కూపర్ దూకేశాడు. పిడుగులు పడుతున్న ఆ భయంకరమైన రాత్రి ఎటువంటి వెలుతురు లేని దట్టమైన అడవులు లేక అతను మాయమైపోయాడు. ఆ తర్వాత అతను బతికాడా? చనిపోయాడన్న నిజం ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద మిస్టరీగా ఉంది. కూపర్ దూకేసిన మరుసటి నిమిషం నుండే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వేట మొదలైంది. దీనికి ఎఫ్‌బీఐ ఆపరేషన్ నోర్జాక్ అనే పేరు పెట్టింది.
వాషింగ్టన్‌లోని దట్టమైన అడవులు, కొండలు, లోయల్లో వేల మంది సైనికులు జల్లు పెట్టారు. ప్రతి అడుగును తనిఖీ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే, కూపర్ కట్టుకున్న పారాచూట్ గాని, అతను వేసుకున్న డ్రెస్ గాని, కనీసం ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అతనసలు భూమి మీద పడ్డాడా? లేక గాల్లోనే కలిసిపోయాడన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. హైజాక్ జరిగిన 9 ఏళ్ల తర్వాత అంటే 1980లో ఒక ఊహించని మలుపు తిరిగింది. కొలంబియా నది ఒడ్డున టీనాబ్బార్ అనే చోట బ్రియాన్ ఇంగ్రామ్ అనే 8 ఏళ్ల బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. ఇసుకలో ఆడుకుంటున్న ఆ బాబుకి 3 పాత నోట్ల కట్టలు దొరికాయి. మొత్తం అవి $5,500. ఎఫ్‌బీఐ ఆ నోట్లను పరీక్షించగా అవి కూపర్‌కిచ్చిన $20 నోట్లని తేలింది. కానీ ఇక్కడే అసలు మిస్టరీ ఉంది. ఆ నోట్లు నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చాయా? లేక కూపర్ అక్కడ పాతిపెట్టాడా? ఒకవేళ అతను చనిపోతే మిగిలిన $1,94,000 ఏమయ్యాయి? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఎఫ్‌బీఐ దాదాపు ఇప్పటికే 800 మందిని అనుమానితులుగా విచారించింది. అందులో ఇద్దరు ముఖ్యులు. అందులో మొదటి వ్యక్తి రిచర్డ్ మెకాయ్. ఇతను సరిగ్గా కూపర్‌లాగే మరో విమానాన్ని హైజాక్ చేసి పారాచూట్‌తో దూకేశాడు. కానీ కూపర్ ప్లాన్ చేసినంత పక్కాగా ఇతను చేయలేక దొరికిపోయాడు. రెండో పర్సన్ షెరిడన్ పీటర్సన్. ఇతను మాజీ మెరైన్ మరియు పారాచూట్ ఎక్స్‌పర్ట్. కానీ ఎవరి డీఎన్ఏ కూడా కూపర్ వదిలేసిన ఆ నల్లటి టై మీద ఉన్న డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీనితో అసలు డాన్ కూపర్ అనే వ్యక్తి నిజంగా ఉన్నాడా? లేక అది ఒక మారు వేషమా అనేది తేలలేదు. దశాబ్దాల పాటు గాలించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత 2016లో ఎఫ్‌బీఐ ఈ కేసును అధికారికంగా క్లోజ్ చేసినట్లు ప్రకటించింది. మాకు కొత్త ఆధారాలు దొరికితే తప్ప ఈ ఫైల్‌లో మళ్ళీ తెరవమని చెప్పారు. కొందరంటారు కూపర్ ఆ చలికి అడవిలోనే చనిపోయాడని. కానీ మరికొందరంటారు అతను డబ్బుతో సేఫ్‌గా ల్యాండ్ అయ్యి పేరు మార్చుకొని ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా బతికేసి ఉంటాడని. ఏది ఏమైనా ఆకాశంలో మాయమైన ఆ కిలాడి కథ మాత్రం ఎప్పటికీ ఒక వీడని మిస్టరీగానే మిగిలిపోతుంది. డీబీ కూపర్ ఎవరో ఎవరికీ తెలీదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అతను ఒక సామాన్యుడా? లేక మాజీ సైనికుడా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలగర్భంలో కలిసిపోయినాయి. మీకేమనిపిస్తుంది? కూపర్ బతికే ఉన్నాడనిపించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీల కోసం మన ఛానెల్‌ని ఫాలో చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.